మెడలో నైపల్కనే పాముల కోరలవి, రుద్రాక్షలతో కూడిన హారాలను ధరిస్తారు. నడుముకు ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించి లోపల జరీతో ఉండే మేకతోలును కప్పుకుంటారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని చేతిలో దేవుడికి ప్రతిరూపంగా భావించే గంగారం సోట అని పిలువబడే దండాన్ని పట్టుకుని లయబద్ధంగా నాట్యం చేస్తూ పక్కనే ఉండే తమ అతిథి గ్రామాలకు తరలివెళ్తారు గుస్సాడీలు. ఇలా వెళ్లే గుస్సాడీ బృందాలను డియ్యూర్, డయ్యాంగ్, దండారీలు అంటారు. ఈ పర్వదినం ముగిసే వరకు స్నానం చెయ్యకపోవడం ఇందులోని మరో ఆచారం. గుస్సాడి వేసినప్పుడు ఇమిలిది టోపీ మేము ఉంటాయి, ఆర్లు ఉన్నాయి, గజ్జెలు ఉన్నాయి, అన్నీ చేసి నేను చేసుకున్నా. అంత మా పెద్ద మనుషులు, మా నాన్న, మా దాదా చెప్పినంత తయారు చేస్తే అవి చూసి తయారు చేసి పెట్టుకుంటూ ఉన్నా. ఆ రోజు గుసడి అయినప్పుడు మేము మొక్కం గడగము, చెయ్యి గడగము, బూర్ది చేసి అన్నీ చేసి అట్లనే ఒకటి ఇప్పుడు లేదు, ఒకటి లుంగుటి అని చేస్తాం. చేసి మేము ముఖం గడగం, దొడ్డికి పోతే నీళ్ళు తీసుకుపోము. అంత సతేవంతలు దేవుడు, మేము మా దేవుడు. అది మా గుసలకు గింత దండ ఉంటుంది. ఇది బాగా దేవుడు. దీన్ని మాత్రం గిట్ల పెట్టుకున్న చేసి నూనె చేస్తాం. ముంగటేస్తే ఎవరు కుక్క కొట్టాం, ఏమి చేయం. ఇది మాత్రం గిట్ల పట్టుకొని ఎగురుడు మాది.